తెలీదా రాండి కథ ఉంటారా లోపలికి రా అలా మాట్లాడుతూ చేసినాక చేసే 3 రోజులు పంచాయతీ జరుగుతుంటే ఏం తెలియనట్టున్నావా? 3 రోజుల నుంచి జరుగుతుంటే మాకు చెప్పచ్చు కదా, కంప్లైంట్ చేసి కదా నువ్వు. మీ ఆయన పేరు భాష కదా, నెంబర్ చెప్పు. ఏం పిల్లసే కదా లవ్ లవ్ అనుకుంటా మీరు పొద్దునలా. మీ వయసు అంటే ఏం వయసు? కంప్లైంట్ చేయాలి కదా, మమ్మల్ని కొడతారు నెట్లతో. మీ అమ్మని ఇంటికాడ పని చేసుకుంటే ఇవన్నీ కాదు. మీ ఆయన నెంబర్ చెప్పు. మీ ఆయన నెంబర్ చెప్పు. చాన్ భాష కదా ఉందిలే. హలో హలో నా భాష అన్న, ఏందన్నా మీ కూతురు పని చేసేదే? మీరు స్కూల్ కాదు రా, ఏందన్నా లవ్ అంట. మీరు రాని పంచాయతీ ఏంటి ఎక్కువైపోయిందే, దాన్ని మెట్టతో కొడతారు, మమ్మల్ని కొడతారు. వాడి ఎంపీ కూడా రాని. పెద్దయ్య కొన్నిసార్లు తిట్టినాడు పెద్దయ్య, దెంకు మేనాడు. ఏమైందిరా? వాడు మేము పద్దన బడి పోయినాం పెద్దయ్య, బోర్డు మీద రాచాడు. సార్ వచ్చి ఏందన్నాడు, దెంకు వెళ్ళిపోయినా పెద్దయ్యాడు. ఇప్పుడు ఏమో పెద్దయ్య తెలియదు. వాడు కాంపౌండ్ దూకేసి దెంకు వచ్చినాడు మన ఊరు కల్లా. వాడు సారు ముఠాలు కాడు నన్నుకుని కొట్టి బయట తరిమేసినాడు. ఎవరోడు? యా సారా? వాడు వెంకటరామరెడ్డి సారా. ఎవరు? వాడే ఇప్పుడు కొడుతురా. మా వాడు 7 సార్లు రాలేదు ఇంటికా. ఎక్కడ ఏందైందన్నా? ఏమైందా? ఏం పని మీ వాడు చేసేదే? దాన్ని పంపించారా మీరు? చదువుకుని పంపించారు, దాన్ని పంపించారా? ఆ లవ్లు అంట, అమ్మాయిలంట ఏంటి అయ్యా? ఏమన్నా ఉంటే చెప్పాలయ్యా. వాడు ఇప్పుడు దెంగోమ్మయ్యా. ఇప్పుడు ఎవరనే? ఎవరు పట్టుకొచ్చారా? నువ్వు పట్టుకొచ్చావా? చెప్పు, అది చెప్పు. వాడు స్టూడెంట్ అసలు. బోర్డు మీద అమ్మాయి చచ్చిపోయా ఊరేసుకునే వాళ్ళని మెత్తతో కొడతారు మమ్మల్ని. వాడు ముందే ముస్లిమ్స్ నా కొడుకులు వచ్చాను, వాళ్ళు కూడా వచ్చాను. ఉన్నాడు, మాట్లాడేసుకుందాం. రాని మాట్లాడదాం. వాళ్ళ కథ నీ కథ అందరి కథ ఉండదు. ఏంటి అట్లా మాట్లాడతావు? పిల్లల్ని వెనకేసుకొని మాట్లాడతాను. మళ్ళా నువ్వు పిల్లల్ని చెప్పాల్సింది పోయే చదువుకునే బిడ్డక. కరెక్టే, కొట్టేది మంచిగా నీకు. ముందుగానే ఒక మాట ఫోన్ చేసి చెప్పాలి నువ్వు. బుద్ధి ఉందా నీకు అసలు? నీ బిడ్డోడు నా బిడ్డోడు ఒకటేయా? అమ్మాయి జీవితము అన్ని నేను రామనిందే, మళ్ళీ వెనకేసుకొని వచ్చానవా? ఇప్పుడు ఎట్టయ్యా వాడు వెళ్ళిపోయా? ఏందనే ఒక కొడుకుయా. ఇప్పుడు ఎట్ట జరిగేది చూడు. వాడు భాష వాడు పిలుచాను వాడు. భాష చూడు
సింగల్లాంటి నడక చూడు వెంట వచ్చు సైన్యం చూడు అలనాటి బాలచంద్రుడి పౌరుషమే ముంది చూడు ఒపిలి పులిగా దప్ప చరిచి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఏ బాలకృష్ణ ఇట్రా 3 కూల్ డ్రింక్స్ ఎత్తుకరా. ఏమైంది సార్ ఫోన్ చేసి రమ్మన్నారు? మీ కూతురు పంచాయతీ ఏందిరా? లవ్లు అంట దాని పంపించాను అందురా. ఏమైంది సార్ ఏమైంది? పంచాయతీ ఏమైంది? మా కూతురు ఏం చేసింది? ఇప్పుడు మీ కూతుర్ని వీళ్ళ అబ్బాయి ఏదైనా రాచాన బోర్డు మీద లవ్లు అంట దొంగకొని పోయినాడు, అది మిమ్మల్ని పిలిపించింది ఇదికే. ఏంది అంత మామూలు మీద చెప్తాను ఏంది? కోపడుతుంది, మాట్లాడతాను ముందు. ఏంది అట్లొచ్చాను? ఏమనుకుంటాను? పిల్లలు దెంగోపోయినాడు ఏంది? ఏంది అరుచానుగా? ఏం చెప్పు. మాట్లాడతాను. ఏంది నువ్వు నిలుగుతారు? మా పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ పిల్లడు చేశాడు తప్పు. చిన్నగా మాట్లాడుకున్నా అంతా నడుస్తారా? పోలీసులు కేసులు మమ్మల్ని చేయలేసారా? ఏమనుకుంటారా? మీ అమ్మాయి మీ అబ్బాయి తప్పు చేసే మా మీదకి వచ్చారా? ఏదేంది చంపేస్తామంటే ఆడపిల్ల జీవితం కానీ ఏమే? అయినా ఎవరు కొట్టినారా? తరుముకుంటాడు వాడే గోళ దుంకుపోతాడే, అదే ఆర్మినా? ఎంత మీ వాళ్ళే కదా. మీరు చెప్పిన 3 రోజుల నుంచి ఈ పిల్లల్ని సక్రమంగా పెంచాలి. ముందు చెప్పాలి నువ్వు. అసలు మీ కుదురు తప్పు ఉందియా? పంచాయతీగానే నువ్వు ఫోన్ చేసి చెప్పాలి. ఏమనుకుంటాను నేను పోలీసు మమ్మల్ని చంపేదేంది? చంపేదేంది? చంపే కాడి పోతాను ఏమనుకుంటాను? ఏంది అవకాశం? మమ్మల్ని ఎక్కుతారు కేసులో. కూర్చోండి మీరు, కూర్చోండి. ఏం సార్ ఆయన కొట్టవచ్చు అంటే నేను పోలీసులు ఫోన్ చేయి కుదరదు. ఫోన్ మాట్లాడుకోండి. జీవితం ఇది ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఉండండి నేను ఫోన్ చేస్తాను. పంచాయతీ ఎవరు చేసుకుంటారు పెళ్లి? కూర్చొని మాట్లాడతాను. సార్ మా కొడుకు సార్ వద్దని చెప్పి చెప్తానా? మీరు ముందుగా మీ కొడుకుని సక్రమంగా పెంచాలి. కొంచెం కొడుకు అనే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ సారా? సార్ మా పాపని ఇట్లా ఎంత హెరాస్ చేస్తారు, ఇట్లా రాండి సార్, ఇట్లా గవర్నమెంట్ స్కూల్ ఇట్లా గంగనేరు పని చేశాను సార్. వచ్చాను నేను ఎస్ఐ సార్ వచ్చాను. మా ఉద్యోగాలు పోతాయి. ఏం అక్క పని చేస్తాను మీరు? మా కూతురు ఏం చేసింది? వాళ్ళ కొడుకు చేసిండే తప్పు. వాళ్ళ కొడుకు పోలీసు కాడ పోతున్నాను. లేదు కూతురు జీవితం ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటే చేసినాను సక్రమంగా పెంచాలి. జీవితం ఎవరు పెళ్లి చేసుకుంటారు? సక్రమంగా పెంచాలి. తప్పైపోయింది ఎంత తప్పైపోతుంది? నువ్వు చూసుకోవాలి ఫస్ట్. స్కూల్ చెడ్డ మీరు మాట్లాడుకోవాలి. భయం పెట్టుండాలి. భయం పెట్టింది ఇప్పుడు అన్ని అయిపోయినా రేపు ఎవరు పెళ్లి చేసుకున్నారు? నువ్వు తప్పు చేసావన్నా ఏమన్నట్టు మీరు మాట్లాడుకోవాలన్నా? ఏం తప్పు మీరే మీ కొడుకు చూసుకోవాలి. చూసుకో మాట్లాడాలి. మీదికి వచ్చాడు అప్పుడు. ఇప్పుడు రమ్మని మీరు మాట్లాడుకోవాలి. కదా మీదికి వచ్చాడు ఆయన. రౌడీ అయిపోతాడు ఆయన. మాట్లాడుకోలేదా? పోలీసులు ఫోన్ చేసింది. ఒకసారి ఉండండి వచ్చేపో మనం మాట్లాడుకోండి. ఎస్ఐ సార్ ఆ మాట వద్దునా? పోలీసులు అవసరం లేదా స్కూల్ దగ్గరికి? ఒకసారి ఆడపిల్ల జీవితం ఇది చేసుకుంటారా? వచ్చే చిన్న విషయం లేదు సార్. ఈ భాష నా తొందరగా పడి ఫోన్ చేసేసాడు. కూర్చోండి పక్కన కూర్చోండి. ఇదే అమ్మాయి పంచాయతీ వాళ్ళైనా మాట్లాడుకోకుండా మీకు ఫోన్ చేసి ఫస్ట్ ఆయన కొట్టనీకి వస్తాడు. తప్పు వాళ్ళ పిల్లలు పెట్టుకొని
ఏంది ఇంత పంచాయతీ ఏందిరా? ఏం కొడుకు వచ్చి ఆ 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మాయికి ఏంటంటే బోర్డు మీద రాస్తాడే దానికి మీ కొడుకేడి ఈయనకే తెలియాలియా, ఈయన ఏందో బెదిరించినాడు, వాడు దెంగొమ్మన్నాడుయా. 3 రోజులు చెప్తాను క్లాస్ లో ఏంటంటే రాజు దొంగ అది మొగలుకునే లక్ష్మేనా, అది మొగలుకునే లక్ష్మేనా ఒకరు చెప్పాలి సార్, 3 రోజుల నుంచి జరుగుతుందంట. ఏం 3 రోజులు ముందుగానే చెప్పాలి కదా ఫస్ట్ లో. ఏం రాశాడు? ఏమో ఈయనకే తెలియాలా. ఎవరు రాశాడు సార్? వాళ్ళ కొడుకుని సక్రమంగా పెంచాలి. మీరు కాపులో ఉండాలి సార్. మీకు దానికి ఏం కావాలి? మిమ్మల్ని అదిగా సార్ ఇదిగో పువ్వు ఇదిగో నా లవ్వ అన్ని కవితలు రాస్తాను సార్, అందుకే నేను ఎద్దరిని పిలిచా. వీళ్ళేమో గొడవ పడి యూటీసింగ్ కేసు పెడతామంటారు ఇప్పుడు ఆ పిల్లల మీద. 3 రోజులు ముందే చెప్పాలి కదా సార్. అవన్నీ కుదరవు. అనుకున్నారు ఎందుకు అంటారు సార్? అదే సార్ మీరు ముందన్న పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలా? ఆయన భాష పోలీసు ఇవన్నీ కాదు, ఇప్పుడు రాసింది ఎవడు వాడిని పట్టుకోరాడు, కొడుకు వాడిని తొడుకోరాడు. ఎక్కడున్నా నాకు ఎట్ట తెలుసా సార్? అంటే తెలీదు, నువ్వే క్లాస్ లో ఉండేది, నీకు తెలీదా? చూసాయా బోర్డు మీద రాచా నేను వేరే పట్టుకోరాని వాళ్ళకి వెళ్ళిపోయాడు గోడదుంకే. నాకు ఎట్ట తెలుసు సార్ క్లాస్ లో ఉంది మీరే ఎట్లా చిన్న పిల్లలు సార్, ఎట్లా వచ్చాను సార్? చూసేది ఏంటయ్యా మీ కొడుకు వచ్చే అంత మ్యాటర్ తెలిసిపోతుంది. ఆ భాష చేసిన పనికే ఎట్టున్నది వ్యవహారం.